కానీ ఎట్లుందో తెలుసా, తెల్లవారితే మెలకు వచ్చి ఫ్రెష్గా ఉంటాను చూడు, అలా ఉంది 3ంటికి. ఏంది నాకు 3 గంటల నిద్రే సరిపోయింది ఏమిటి, ఇంకా చాలా అనిపిస్తుంది ఏమిటి అని ఆ పడక మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే ఆ జామున నా హృదయంలో ప్రేరణ, నువ్వు శుభవార్త చెబుతున్నావు కదా నన్ను గురించి, కొంతమందికి అందుద్ది కొంతమందికి అందదు, అందరికీ సవివరంగా ఆ వర్తమానం అంతా అందాలి అంటే దాన్ని ఒక పుస్తక రూపంలో నువ్వు ఎందుకు ఇవ్వకూడదు అని నాతో మాట్లాడాడు. అవును, ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వచ్చు. మరి ఇవ్వాలంటే రాయాలి కదా, రాయొచ్చు. ఎప్పుడు రాస్తావు? ఇప్పుడే ఒక నోట్సు పెన్ ఎందుకు తీసుకోకూడదు? తీసుకొని మొదలుపెట్టి నువ్వు ఎందుకు రాయకూడదు? అవును, ఎందుకు రాయకూడదు? పదా, ఇక తడవ చేయలే, పోయి నోట్సు పెన్ను తీసుకొని మొదలు పెడితే తెల్లవారి 10 గంటలకల్లా మొత్తం పుస్తకం అయిపోయింది. దేవునికి మహిమ. 3 నుంచి మొదలుపెట్టి 3 భాగాలు రాసి ఇక తర్వాత తెల్లవారిపోయింది. ఇక మిగిలిన కార్యక్రమాలన్నీ చూసుకొని కాస్త స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ మిగతా భాగాన్ని రాసి పూర్తి చేసేటప్పటికి 10 అయింది. కవర్ పేజీతో సహా రాసి, వెనక పక్క స్టార్టింగ్లో కవర్ పేజీతో సహా మొత్తం. కవర్ పేజీ చూస్తే ముందు పుస్తకం ఓపెన్ చేయాల, అంటే ఈ పక్క ఆ పక్క రాసి ఉంటాయి కదా వెనక పక్క, అది చూస్తే బుక్ ఓపెన్ చేయాలనిపించాలా, అలాంటి మ్యాటర్ ఉండాలి అందులో. ఆ విధంగా 3 గంటలప్పుడు లేపాడు. ఇలాంటి 3 గంటల్లో మన జీవితంలో ఎన్ని పోయినాయో.